ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. స్టూడెంట్స్, మీరందరూ మంచి స్టూడెంట్స్ అని నమ్ముతున్నాను. స్లిప్పులు పెట్టడాలు, కాపీలు కొట్టాలని చూస్తే మాత్రం నేనంత మంచివాడిని కాదు. వెంటనే డీబార్ చేంజ్ చేస్తా. అర్థమైందా? రాయండి. హలో, ఏంటన్నా కనిపించట్లేదా? రారా, పక్కన కూర్చోరా. సారీ సార్. రాసుకో. రే, నువ్వు కొంచెం జరగరా, సార్ వచ్చి కూర్చుంటారు. సారీ సార్. రే, ముందే చెప్పాను కదరా, పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే డీబార్ అయిపోతావు. మూసుకొని నీకు తెలిసింది రాయ్. ఓకే సార్. నా చేతులు ఇలా అయి ఉండకపోతే అందరితో కలిసి నేను ఎగ్జామ్ రాసి ఉండేవాడిని. అక్షిత పల్లవిని దెబ్బ కొడతానని చెప్పింది. నేనుంటే నేనే దానికి ఖచ్చితంగా టిట్ ఫర్ టాట్ ఇచ్చుండేవాడిని. ఇప్పుడు పాపం అక్షిత ఏం చేస్తుందో ఏంటో. ఎవర్రై స్లిప్ పెట్టింది? నువ్వేనా? నేను కాదు సార్. నువ్వా? నేను కాదు సార్. మర్యాదగా చెయ్యెత్తుతారా, నన్నే తెలుసుకోమంటారా? చెప్పండి. నేను కాదు సార్. సార్, ఆ స్లిప్ పల్లవి బెంచ్ మీద నుంచి పడింది సార్. తనే పెట్టిందేమో. ఏ అక్షిత, పిచ్చి పిచ్చిగా ఉందా? నేను స్లిప్పులు పెట్టడం ఏంటి? అలాంటి పిచ్చి పిచ్చి పనులు నేను చెయ్యను. అలాంటి అలవాట్లు నీకే ఉన్నాయి, నాకు లేవు. ఆహా, నేనెక్కడున్నాను, నువ్వెక్కడున్నావమ్మా? ఆ స్లిప్ నీ బెంచ్ దగ్గర నుంచే వచ్చింది. నువ్వే పెట్టుంటావు. విసిరితే నువ్వే విసిరుండాలి. ఇదిగో, నేను స్లిప్పులు పెట్టానంటే మాత్రం మర్యాద దక్కదు. ఆపండమ్మా, ఆపండి. స్లిప్ ఎవరో పెట్టారు, అంతే కదా? స్లిప్ ఎవరు పెట్టారో నీకు తెలీదు అంటున్నారు. నేను తెలుస్తా. ఎలా సార్? అటు చూడండి. ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తారని తెలిసే ఈ కార్నర్లో సీసీ కెమెరా నేనే ఫిట్ చేయించాను. స్లిప్ వేసిన వాళ్ళు ఇక్కడ అబద్ధాలు చెప్పినా ఈ సీసీటీవీ ఫుటేజ్ అబద్ధం చెప్పదు. మర్యాదగా ఈ స్లిప్ విసిరింది ఎవరో చెబితే క్షమించి వదిలేస్తా. నేనే ఫుటేజ్ తీశాననుకో, డీబారే. చెప్పరు కదా? సార్, సీసీ కెమెరా ఫుటేజ్ తెప్పించండి సార్. ఎవరైనా చెప్తారేమో చూద్దామమ్మా. చెప్పరు సార్. దొంగలైతే ఎందుకు బయటపడతారు? సీసీ కెమెరా ఫుటేజ్ చూద్దాం.
ఓపెన్ చేయమనండి సార్. ఫుటేజ్ తెప్పించండి. ఏయ్ ఎందుకే లెక్చరర్ గారిని అంత తొందర పెడుతున్నావు? ఏమా ఈ స్లిప్ ఇస్త్రింది ఎవరో నీకు తెలుసా? అంటే అది విసిరింది నేనే సార్. ఎందుకు చేసావు? అంటే మీరు ఎగ్జామ్ స్టార్టింగ్లోనే చెప్పారు కదా సార్, స్లిప్పులు అవి ఏమైనా ఉంటే బయటపడేయండి లేదంటే డిబార్ చేసేస్తాను అని. అది గుర్తుకొచ్చి మీ మాటకు రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పి ఆ స్లిప్ని నేనే విసిరేశాను సార్. తను విసరడం కాదు సార్, నన్ను ఇరికించాలని చెప్పి అసలు నా మీద పడేలా చేసింది. అది చూసి మీరు దాన్ని నేనే పెట్టాననుకుని డీబార్ చేయించాలని చూసింది. కావాలని ఇలా చేసుంటుంది. లేదు సార్, తనని ఇరికిస్తే నాకేమొస్తుంది? నేను మీకు రెస్పెక్ట్ ఇవ్వాలనే నా దగ్గరున్న స్లిప్ని విసిరేశాను అంతే సార్. తను చెప్తున్నదంతా అబద్ధం సార్. సీసీ కెమెరా ఉంది కాబట్టి అందులో చూస్తే స్లిప్పులు విసిరింది ఎవరో తెలుస్తుంది కాబట్టి నువ్వు ఒప్పుకున్నావు. లేకపోతే ఒప్పుకుని ఉండేదానివి కాదు కదా. డమ్మీ సీసీ కెమెరా అయినా సరే దొంగని బానే పట్టించింది. డమ్మీయా? అవును, అది అక్కడ ఉంది కానీ డమ్మీ కెమెరా పెద్దగా వర్క్ చేయదు. మళ్ళీ ఇలాంటి పిచ్చి పనులు చేసావనుకో ఎగ్జామ్ రానివ్వను. కూర్చొని రాయ్. ఇదేంటి ఇంత హ్యాపీగా నవ్వుకుంటూ వస్తుంది? అంటే అక్షిత ఏదో చేస్తానంది చేయలేదా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.